సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు జాగ్రత్తగా ఫిల్ చేసి దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు మీ యొక్క సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ముందుగా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా మనం ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ముందుగా బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్, అలాగే నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోండి. సో తర్వాత మనకి పార్ట్ 1 వచ్చేసరికి కన్ఫర్మేషన్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్, అంటే మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర మీ యొక్క కాలేజ్ పేరు అనేది ఫుల్గా రాయండి, షార్ట్ కట్లో మాత్రం రాయొద్దు. అలాగే ఇంకా కోర్స్ నేమ్, అంటే మీరు బీటెక్ కానీ, డిప్లొమా కానీ, లేదంటే ఐటీఐ కానీ, సో ఏదైనా సరే బీటెక్ అయితే బీటెక్ రాయండి, డిప్లొమా అయితే డిప్లొమా రాయండి. సో ఇక్కడ మనకి కోర్స్ ఇయర్ వచ్చేసరికి 2025-26 వాళ్ళే ఇచ్చారు, మనమే రాయాల్సిన పని లేదు. సో తర్వాత పార్ట్ 2 వచ్చేసరికి మీ యొక్క మదర్ నేమ్, అలాగే ఆధార్ నెంబర్, అలాగే ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరుతున్నారో సో మీకైతే మదర్ అలాగే స్టూడెంట్ జాయింట్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే రాయాలి. ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఎవరుతున్నారో సో మీరైతే స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రాస్తే సరిపోతుంది. సో తర్వాత పార్ట్ 3 వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అలాగే మదర్ యొక్క మొబైల్ నెంబర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అడ్రస్ వచ్చేసరికి చాలా అంటే చాలా క్లియర్గా అయితే రాయండి, అంటే వాళ్ళు అయితే వెరిఫై చేసుకుంటారు కాబట్టి సో మీరు కరెక్ట్గా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మనకి పార్ట్ 4 వచ్చేసరికి ముందుగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో సో అదే విధంగా మీరు ఈ యొక్క బాక్స్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా పేర్లు, అలాగే ఆధార్ నెంబర్, అలాగే ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్, అలాగే మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే రాయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ వచ్చేసరికి ఫిలప్ చేసేటప్పుడు సో ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు అయితే రీచెక్ చేసుకోండి. సో అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు మ్యాక్సిమం అన్నీ కూడా నో పెట్టేయండి. సో లాస్ట్లో ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అని ఉంది కదా, సో అక్కడ మీకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంతైతే ఉందో లైక్ 90,000 కానీ 80,000 కానీ సో ఎంత ఉంటే అంత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చూసుకోండి. సో అక్కడ ఇన్కమ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీస్గా రాసేయండి. సో ఇక్కడ లాస్ట్లో మీకు తెలుసు కదా మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేసిన తర్వాత సో ఈ యొక్క ఫామ్తో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టూడెంట్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని యొక్క ఆధార్ కార్డ్స్, అలాగే రైస్ కార్డ్, అలాగే జాయింట్ అకౌంట్ పాస్బుక్, సో ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకెళ్ళండి. సో వాళ్ళు ఏమడిగితే అది వాళ్ళకి సబ్మిట్ చేసేయండి. సో నాకు తెలిసినంత వరకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి అనమాట. సో వీలైనంత త్వరగా అయితే మీరు ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఇంకా ఎవరైతే చేసుకోలేదో సో వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.